అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. కంటి చూపు మందగిస్తేనే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కంటి చూపు లేని వారికి పరిష్కారం ఏంటి? నార్మల్ లైఫ్ లేదా అంటే, ఇదిగో నార్మల్ లైఫ్ నేను చూపిస్తానని చెప్పి 54 ఏళ్ల అనుభవంతో ముందుకొచ్చారు ద వెటరన్, లెజెండరీ, ట్రైల్ బ్లేజర్, విజనరీ డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు. యాజ్ అన్ ఆప్థాల్మాలజిస్ట్ అండ్ సర్జన్ అండ్ ఆల్సో డాక్టరేట్ ఇన్ కమ్యూనిటీ ఆప్థాల్మాలజీ. ఆయన 54 ఏళ్ల ప్రయాణంలో ఎంతమంది పేషెంట్స్ చూసారంటే ఆ క్వశ్చన్ అడగకూడదని చెప్పారు. ఎందుకంటే లక్షల్లో ఉంటుంది ఈ సంఖ్య. అంతేకాకుండా 34 సంవత్సరాల క్రితం అంటే విజువలీ ఇంపేర్డ్ అంటే కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న వారికి సాధారణ జీవితం సాధ్యం, వాళ్ళు కూడా మన సమాజంలో పూర్తిగా ఈక్వల్ భాగంతో ఉంటారు అని చెప్పి వారికి విద్య అవకాశాలు ప్రొవైడ్ చేయడం ద్వారా వారికి అండాదండగా నిలుస్తూ బహుశా 640 మంది ఉన్నారు వారి స్కూల్లో అని వినికిడి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో. అంతేకాకుండా రకరకాల కంటి చూపు వ్యాధులు, వాటి వాటి క్యూర్, వాటికి సంబంధించిన ప్రివెన్షన్ ఎలా ఉండాలని చెప్పి పరిశోధన చేస్తూ వారి తనయులు కూడా తర్వాత ఆప్థాల్మాలజిస్ట్ అయ్యారు. మనతో పాటు డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు పద్మశ్రీ పురస్కార గ్రహీతగా ఇవాళ మన ముందుకి మరోసారి వచ్చారంటే చాలా అదృష్టం మనకి. సార్ స్వాగతం, నమస్కారం సార్. చాలా 54 సంవత్సరాల అనుభవం అంటే వైద్య రంగంలో సార్ ఎంత ఫుల్ఫిల్లింగ్ గా ఉంది మీ ప్రయాణం? అంటే ఈ ప్రయాణం అంతా సుఖవంతం కాదు. కాకపోతే మనము 1972లో నేను ఎంఎస్ ఆప్థాల్మాలజీలో చేరాను. ఈ చేరడానికి కూడా నాకు కారణం ఏంటంటే, నాకు మెరిట్ స్టూడెంట్ నేను. ఏ సబ్జెక్ట్ అయినా కూడా నాకు వచ్చేది. అయితే మా నాన్నగారికి 2 కళ్ళల్లో క్యాట్రాక్ట్ ఉండి పూర్తిగా చూపు మందగించిపోయింది. మందగించేటప్పుడు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేశారు. అది మా బావగారే చేసిన తర్వాత ఆయనకు మొత్తం చూపు వచ్చేసి, ఆయన అంటే టోటల్ బ్లైండ్నెస్ నుంచి చూపు రావటం ఆయనకి ఎంతో సంతోషంగా ఉండి ఆ చిరునవ్వుతో నన్ను పిలిచాడు. అప్పుడు నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. పిలిచి, బాబు నువ్వు కూడా ఇట్లాంటి డాక్టర్ కాగలవా అని అడిగాడు. అంటే నేనన్నా, నాన్నగారు మీరు చెప్తే నేను తప్పకుండా అవుతాను, ఎందుకంటే నేను వేరే స్టూడెంట్ ఏ సబ్జెక్ట్ అయినా వస్తుంది అని మీరు ఆశీర్వదించండి అని చెప్పాను. ఆయన కోరిక మేరకే నేను ఆప్థాల్మాలజీ తీసుకున్నాను. 72వ సంవత్సరం ఎంఎస్ ఆప్థాల్మాలజీ చేసిన రోజు నుంచి మొట్టమొదటిగా మనం రూరల్ క్యాంప్స్ చేసాం. డాక్టర్ శివారెడ్డి గారు క్యాంపులు చేసేవారు. అంటే మనం ఏంటంటే బీద వాళ్ళకి చేరువలో కంటి వైద్యం అందించాలంటే గ్రామ ప్రాంతాల్లోనే మనము సంచరించి వాళ్లకు వసతులు కల్పించాలన్న ఉద్దేశం ఆయనతో పాటు నేను 10 రోజులు ప్రతి క్యాంపుకి వెళ్ళేవాడు. 10 రోజులు మేము వరుసగా మనము ఐ చెకప్ చేసేవాళ్ళం. వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటం, వాళ్ళకి అద్దాలు కావాల్సిన వాళ్ళకి ఇప్పించటము, అట్లాంటివి చేసాం. అవసరం ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ కూడా చేసాం. ఆ రోజుల్లో ఆపరేషన్ అంటే కంటిలో క్యాట్రాక్ట్ మాత్రమే తీసేయడం, తర్వాత అద్దాలు ఇవ్వటం. అప్పుడు కంటిలో అద్దం అమర్చే అవకాశం లేదు. పొర తీసేస్తున్నాం అనేవారు కదా సార్ వాళ్ళకి. అంటే వేలు ఆపరేషన్ జరిగేది. తిరుపతిలో కానీ, నెల్లూరులో కానీ, గూడూరులో కానీ, కావలి కానీ ఇట్లాంటి ప్రదేశాల్లో చాలా మంది వచ్చేవారు. ఎందుకు అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఫేస్ చేసేవారు. సిటీ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించడానికి ఇంట్లో ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు చాలా బీద కుటుంబం, అంటే వాళ్ళు కష్టపడితే గానీ వాళ్ళకు ఆహారం దొరకదు. అందుకని ఇంట్లో వాళ్ళు ఎవరు సహకరించేవాళ్ళు కాదు. అంటే చూడ్డానికి మనం చెప్పడానికి ఏంటంటే చాలా మంది బ్లైండ్ గానే చనిపోయేవారు క్యాట్రాక్ట్ ఆపరేషన్ లేకుండా. అట్లాంటి ప్రాంతాల్లో మనం క్యాంపులు చేయటం ద్వారా చాలా ఎంతో మందికి చూపు వచ్చి వాళ్ళంతా సంతోషంగా ఉండేవాళ్ళు. అంటే ఏమీ కనపడదు, మేము పోలేము, మేము చేయించుకోలేము, మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు, అట్లాంటి వాళ్ళకి మనం గ్రామ ప్రాంతాల్లో వాడి డోర్ స్టెప్ లో ఆపరేషన్ చేయటం ద్వారా వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది. అట్లా మేము అంటే 72 నుంచి 75 వరకు నేను ప్రతి క్యాంపుకి వెళ్ళేవాడిని. శివారెడ్డి గారితో వెళ్ళేవాడిని. అంటే అవసరానికి ఆయన తీసుకెళ్లేవాడు. మేము అంటే కష్టపడి పనిచేసేవాళ్ళం. మేము కూడా అంటే రాత్రింబగళ్ళు కష్టపడాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి ఆపరేషన్ చేస్తే రాత్రంతా చేసేవాళ్ళం. మధ్యాహ్నం బ్రేక్ ఉండేది, డిన్నర్ బ్రేక్, తర్వాత ఆపరేషన్ చేసేవాడు. ఇట్లా గ్రామ ప్రాంతాల వాళ్ళకి చాలా ఉపయోగమైంది. ఇది కాకుండా అంధత్వ నివారణలో ఇంకొక అంశం మన భారతీయులకు ముఖ్యంగా ఏంటంటే వైటమిన్ ఏ లోపం ఒకటి, మీజిల్స్ వ్యాక్సిన్స్ ఇట్లాంటివి వ్యాక్సినేషన్ సకాలంలో జరగకపోవడం వల్ల వాళ్ళకు అంధత్వం వచ్చేది. అయితే 1976లో ఒకటి నేషనల్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అంటే అంధత్వ నివారణ కొరకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇందిరాగాంధీ గారి పీరియడ్ లో. అప్పుడు ముఖ్యంగా ఏంటంటే పుట్టిన పిల్లలకి 6 మాసాల నుంచి ప్రతి 6 మాసాలకు ఒకసారి 5 సంవత్సరాల వరకు వాళ్లకు విటమిన్ ఏ సిరప్ ఇచ్చేవాడు.
దీనివల్ల ఏంటంటే చిన్న పిల్లల్లో విటమిన్ ఏ నుంచి వచ్చే అంధత్వాన్ని మనం పూర్తిగా నివారించగలం. ఆహా. ఈ రోజు మన భారతదేశం గర్వంగా చెప్పుకోదగ్గది వైటమిన్ ఏ లోపం నుంచి వచ్చే అంధత్వాన్ని మనం పూర్తిగా నివారించగలిగాం. నిర్మూలించగలిగాం. సో చాలా అయితే 54 ఏళ్లలో మీరు చాలా మార్పులు చేర్పులు చూశారు వైద్య రంగంలో, ముఖ్యంగా ఆప్థాల్మాలజీలో సార్. అవునండి, అవును. అంటే వాళ్ళకి అంటే ప్రజలు ఇప్పుడు మునక్కాయలు ఉంటాయి, తర్వాత ఈ పొపాయా ఫ్రూట్, ఇట్లాంటివన్నీ వాళ్ళు తినేవాళ్ళు కాదు. మునక్కాయలు చెట్టు మీద ఎండిపోయేది. ఎందుకు తినేవాళ్ళు కాదు? దాని వల్ల ఏమైనా కంటి ఇష్యూస్? దాని గురించి వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూ తెలియదు. తర్వాత ఈ పొప్పాయ తింటే ఏదో వేడి చేస్తుందని కానీ, అబార్షన్ అవుతుందని కానీ దాన్ని ముట్టుకునే వాళ్ళు కాదు. అప్పుడు మనం గ్రామ ప్రాంతాల్లో వాళ్ళకి గుడిసెలు ఉన్నా పర్వాలేదు, మీకు పొప్పాయ మొక్కని ఇస్తాము, మీ ఇంటి కాంపౌండ్ లో పెట్టుకోండి, మీరు అంట్లు గిన్నెలు కడిగిన నీళ్లు అక్కడికి పారేటట్టు చూడండి, మీరు ప్రత్యేకంగా చూడనక్కర్లేదు అంటే ప్రజల్లో చాలా చైతన్యం. అప్పుడు ఒక్కొక్క చెట్టుకు 30 నుంచి 40 కాయలు ప్రతి సంవత్సరం కాయటం ద్వారా ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నా కూడా పొప్పాయ వాళ్ళకి అందుబాటులో వచ్చింది. తర్వాత వాళ్ళు చేతులు కడుక్కోవటం కానీ, తినే ముందు తిన్న తర్వాత చేతులు కడుక్కోవడము, గోర్లు తీసేయటం, ఇట్లాంటివన్నీ అంటే మనకు చిన్నగా కనపడతాయి కానీ దానివల్ల ఎంతో ఉపయోగపడింది. అంటే ఈ రోజు గ్రామ ప్రాంతాల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి మేము కూడా కాకుండా వేరే డాక్టర్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వం అందరూ కలిసి క్యాట్రాక్ట్ బ్లైండ్నెస్ ఎరాడికేట్ చేయాలన్న ఉద్దేశంతో చాలా అంటే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. రైట్ రైట్. ఇప్పుడు దీంట్లో ఏమైతుందంటే ప్రతి పేషెంట్ను వాళ్ళ గ్రామ ప్రాంతం నుంచి తీసుకొచ్చి వాడికి పరీక్షలు చేసి మధుమేహము, బ్లడ్ ప్రెషర్ అట్లాంటివి ఉన్నాయని చూసి టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆపరేషన్ చేయటం జరుగుతుంది. ఆపరేషన్ చేసినప్పుడు కంట్లో అద్దం అమర్చడం జరుగుతుంది. వాళ్ళకు ఒక రోజు భోజనం పెట్టి మళ్ళీ వాళ్ళ గ్రామ ప్రాంతాల్లో వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు క్యాట్రాక్ట్ బ్యాక్లాగ్ అంటే ఎన్నో లక్షల మంది అంధత్వంతో సఫర్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళకంతా ఇప్పుడు మొత్తం మన భారతదేశంలో ప్రతి నలుమూలలో ప్రైవేట్ డాక్టర్స్ కానీ, గవర్నమెంట్ కానీ, స్వచ్ఛంద సేవా సంస్థ అందరూ పెద్ద ఎత్తున దీని మీద యుద్ధం ప్రకటించారు అని చెప్పొచ్చు. దీనివల్ల అందరికి ఇప్పుడు అద్దం పెట్టే అవసరం లేదు. ఇదివరకు సోడా బుడ్డి అద్దాలు ఉండేవి సార్, ఇప్పుడు ఎన్నో ఆప్షన్స్ వచ్చాయి అసలు. ఇప్పుడు మా నాన్నగారు పెట్టుకున్నది దొడ్డద్దమే, దాంతోనే ఆయన సంతోషపడ్డారు. ఇప్పుడు ఇంట్రాకులర్ లెన్స్ పెడితే ఆయన ఎట్లా ఉండేవాడో తెలియదు. అంతే కదా. ఇప్పుడు ప్రజలకందరికీ మనం ఇంట్రాకులర్ లెన్స్ పెట్టగలుగుతున్నాం. ఎందుకు పెట్టగలుగుతున్నాం అంటే డాక్టర్స్ అందరు కోఆపరేట్ చేస్తారు. అంతే కదా సార్. సెకండ్, మన దగ్గర టెక్నాలజీ బాగా డెవలప్ అయింది భారతదేశం. టెక్నాలజీ అంటే మనకి ప్రతి ఒక్కరికి ఇంట్రాకులర్ లెన్స్, కంట్లో పెట్టే అద్దము అందుబాటులో ఉండేటట్టు చేశారు. అంటే చీపెస్ట్ ప్రొడక్షన్. దీనివల్ల వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం లెన్స్ పెట్టగలుగుతున్నాం. సో చాలా ఈజీ అయిపోయింది. ఇలాంటి క్యాట్రాక్ట్ అయితే చాలా సర్వసాధారణమైన ఒక ఆపరేషన్ అయిపోయింది, అందరికీ అన్ని చోట్ల అందుబాటు అయింది. సార్, మీరు చూసిన కేసెస్లో మోస్ట్ క్రిటికల్ కేసు ఏమిటి? అంటే కంటి చూపు ఇంకా పోతోంది అని మీరు బతికించిన పరిస్థితులు అలాంటివి కానీ, ఇంకేమన్నా చాలా ట్రామా కేసు వచ్చి మీ దగ్గరికి ఐసైట్ లేదు ఐ ట్రాన్స్ప్లాంట్, ఐ డోంట్ నో సార్, మీ పరిధిలో ఎన్ని సర్జరీలు మీరు చేస్తుంటారు ఊహించుకోవడం కష్టం. మీ మోస్ట్ క్రిటికల్ కేసు ఏంటి సార్? మోస్ట్ క్రిటికల్ అంటే మేడం, రంగుల పండుగ ఉంటుంది. హోలీ అప్పుడు వెస్ట్ మారేడుపల్లిలో ఒక కాలనీలో వాళ్ళు హోలీ ఆడినారు. చాలా కెమికల్స్ మిక్స్ చేసినారండి. కెమికల్స్ మిక్స్ చేసి కంట్లో వేసుకోండి. అట్లాంటి వాళ్ళు ఇంచుమించు 24 మంది ఒకరోజు సడన్ గా, నేను సరోజిని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నప్పుడు 24 మంది ఆ కంటి చూపు పోయింది అన్నట్టు వచ్చారు. వాళ్ళకి మనం ఇమ్మీడియట్గా కళ్ళు బాగా కడిగి వాళ్ళను 24 గంటలు వాళ్ళను ఈ మెడిసిన్స్ యూజ్ చేయటం ద్వారా ఒక ఇద్దరికి మాత్రమే చూపు పోయిందా సార్? పూర్తిగా. మిగతా వాళ్ళకి మాత్రం 100కి 100 మనం రెస్టోర్ చేయగలిగాం. అది అంటే ఏం వేస్తారు సార్ ఆ టైంలో? మందు వెళ్ళిపోతుంది వాళ్ళకి, కెమికల్ వెళ్ళిపోయి ఉంటే ఏం వేసి వాళ్ళని ఫ్లష్ అవుట్ చేస్తారంతా? ఇప్పుడు అది కెమికల్స్ వెళ్ళిపోవటం వల్ల అది కార్నియా అంటే నల్లగుడ్డు ఏదైతుందో అది డ్యామేజ్ అవుతుంది. అయితే అది డ్యామేజ్ కాకుండా వాళ్ళు వెంటనే, చాలా మంది వెంటనే వచ్చేసారు. వెంటనే రావటం వల్ల మా డ్యూటీ డాక్టర్స్, తర్వాత డ్యూటీలో లేని డాక్టర్స్ కూడా ఇన్వైట్ చేసి, అప్పుడు నేను సూపరింటెండెంట్ గా ఉన్నాను, ఇన్వైట్ చేసి అందరి సహకారంతో పేషెంట్ పక్కనే ఉండి బాగా కళ్ళు కడుగుతూ ఉండి మెడిసిన్స్ వేయడం ద్వారా అందరికి చూపొచ్చింది, ఇద్దరికి తప్ప. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అదే కదా సార్. ఎంతమంది వచ్చారు సార్ మొత్తం ఇలా హోలీ పండుగ? మొత్తము 24 మంది వచ్చారండి. 22 మంది బాగా రికవర్ అయ్యారు. అలా ఎలా ఏం కెమికల్ వాడేస్తారు సార్ అంత జాగ్రత్తగా? మనం ఏంటంటే దీపావళికి కానీ,
ఈ హోలీ పండగ అప్పుడు కానీ 1 వారం 10 రోజుల ముందు నుంచి ప్రతి డాక్టరు ప్రతి న్యూస్ పేపర్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ న్యూస్ చెప్తూనే ఉంటారు ఏది వాడాలి ఏది వాడొద్దు అని. అయినా కూడా ఏంటంటే తప్పులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు దీపావళి రోజు కూడా చాలా మంది క్రాకర్స్ ఇంజరీ అయ్యి పిల్లలు కన్ను పోగొట్టుకున్న కేసెస్ కూడా చాలా ఉంటాయి. అంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం అంతే దీనివల్ల. కదా సార్. మీరు చెప్పినది ఒక్కసారి అందరికి సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికి అర్థమవుతోంది. అవును దట్ అంటే మనం ఏదో ఏమి జరగదు అనుకుంటాము, అవును. ఎంత జాగ్రత్త వహించాలో అర్థమవుతుంది. అవును. సార్ ఉల్లిపాయ తరిగినప్పుడు ఎందుకు సార్ కళ్ళు నీళ్ళు వస్తాయి? మిగతా ఇప్పుడు ఏంటంటే చాలా మంది పిల్లలు, మేము ఒక స్కూల్ రన్ చేస్తాం అవును blind సార్. వాళ్ళకి. అవును. దీంట్లో ఏంటంటే అడ్మిషన్ కొరకు చాలా మంది వస్తారు. ఉమ్. ఇది పిల్లలకి చూపు లేదు, మీ స్కూల్లో చేర్పించండి అని. మా స్కూల్లో చేర్పించడానికి ఏ అభ్యంతరం ఉండదు చూపు లేని వాళ్ళకి. అయితే వాళ్ళని టెస్ట్ చేస్తాం అడ్మిట్ చేసే ముందు. టెస్ట్ చేయటం ద్వారా మనకి ఏంటంటే కొందరికి ఒట్టి దృష్టిలోపమే ఉంటుంది, అంటే వాళ్ళకి ఏం కనపడదు. ఉమ్. అట్లాంటి వాళ్ళని కూడా అడ్మిషన్కి తీసుకొస్తారు. నేను కంటి డాక్టర్ని కాబట్టి మా హాస్పిటల్ టీం కూడా ఉంటుంది. మా అబ్బాయి కూడా కంటి డాక్టరే. అవును. మేము పూర్తిగా కంటి పరీక్ష చేస్తాం. చేసి అట్లాంటి వాళ్ళకి పిల్లలకి అద్దాలు ఇవ్వటం ద్వారా వాళ్ళకి చూపు మొత్తం వచ్చేస్తుంది. ఉమ్. వాళ్ళు నార్మల్ స్కూల్కి పోగలరు. అట్లాంటి కేసెస్ కూడా మనకి రోజు వస్తూనే ఉంటాయి. ఈ కేసెస్ కూడా మనం ఇచ్చేస్తాం. తర్వాత కొందరు ఏంటంటే కొన్ని బై బర్త్ డిఫెక్ట్ క్యాట్రాక్ట్స్ ఉంటాయి చిన్నపిల్లలకి. క్యాట్రాక్ట్ మూలంగా వాళ్ళకి ఏం కనపడదు. అలాంటి కేసులు వస్తాయి మనకు. ప్రతి సంవత్సరం 2-3 వస్తూనే ఉంటారు. రైట్ రైట్ రైట్. వాళ్ళకి మనం ఆపరేషన్ చేస్తాం. మా హాస్పిటల్లోనే ఫ్రీగా వాళ్ళకి ఆపరేషన్ చేసి కంట్లో అద్దం అమర్చి చిన్నపిల్లలు కూడా కంట్లో పెట్టొచ్చండి లెన్స్ పెట్టి వాళ్ళని నార్మల్ స్కూల్కే పంపించేస్తాం. అదే అదే అదే. ఇట్లాంటి కేసెస్ కూడా మన దగ్గర చాలా మంది వస్తుంది. తర్వాత మెల్లెకన్నుతో బాధపడే వాళ్ళు ఉంటారు. మెల్లకన్నుతో బాధపడే పిల్లలకు కూడాను చాలా మంది ఏంటంటే ఉండనిలేండి ఏమవుతుంది అని అట్లా ఉంటారు. కానీ వాళ్ళకు మ్యారేజ్ టైంకి వచ్చే వరకు వాళ్ళకు ఇబ్బందులు అప్పుడు తెలుస్తాయి. అప్పుడు వస్తారనమాట ఆపరేషన్. కాకుండా మనం ఏంటంటే స్కూల్ స్క్రీనింగ్ చేస్తామండి రెగ్యులర్గా. స్కూల్ స్క్రీనింగ్ చేయటం ద్వారా ఇట్లాంటి మెల్లకన్ను ఉన్న వాళ్ళకి కానీ, దృష్టి లోపాలు ఉన్న వాళ్ళు కానీ, బర్త్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళని కానీ మనం గుర్తించి అప్పటికప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం ద్వారా వాళ్ళు నార్మల్ అయిపోతారు. చాలా మంచి మాట, మంచి భరోసా ఇస్తున్నారు డాక్టర్ సాయిబాబా గారు. సార్ ఇప్పుడు శాశ్వత అందరికీ క్యాటరాక్ట్ వచ్చేస్తుందా 40 దాటంగానే చత్వారం వస్తుందా, లేక దాన్ని ప్రివెంట్ చేయొచ్చు? ఎక్కువ కాలం కంటి చూపు బాగుండాలంటే ఏం చేయాలి సార్? చాలా మంది ఐ రోలింగ్ ఎక్సర్సైజ్ చేయమంటారు, చాలా మంది డ్రాప్స్ కొన్ని వేసుకోమంటారు, కొంతమంది ఈ నేత్రధార అని చెప్పి నెయ్యి పోసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. సో మీ దృష్టిలో కంటి చూపు మంచిగా ఉండాలంటే బతికిన రోజులు ఏం చేయాలి సార్? ముఖ్యంగా ఏంటంటే చిన్న పిల్లలకి వాళ్ళు స్కూల్లో చేర్పించే టైంలోనే వాళ్ళ కంటి పరీక్షలు చేయించాలి. ఇప్పుడు అంటే మొట్టమొదటిలా కాదు. ఇప్పుడు ఏంటంటే మోర్ దెన్ 10% చిల్డ్రన్కి దృష్టి లోపాలు ఉంటాయి. వాళ్ళకి అద్దాలు ఇచ్చి మనం సవరించగలం. పెద్దవాళ్ళు ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి దగ్గర చూపు కనపడదు. దగ్గర చూపు కనపడనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న ఏదో ఆప్టికల్ షాప్ పోతారు. ఆప్టికల్ షాప్ పోతే వాళ్ళు ఏదో 2-3 రకాల అద్దాలు చూపించే వరకు వాళ్ళు కనపడుతుంది బాగానే ఉంది అని తీసేసుకుంటారు. కానీ కంటి లోపల ఏదైనా జబ్బు అంటే గ్లకోమా కానీ, క్యాట్రాక్ట్ కానీ, మ్యాక్యులర్ డీజనరేషన్స్ కానీ, ఇంకే జబ్బు ఉన్నా కూడా వాళ్ళు గుర్తించలేరు. వాళ్ళు ఈ అద్దాలు తీసుకున్న కొన్నాళ్ళకి మళ్ళీ కనపడలేదని పోతే మళ్ళీ నంబర్ మారుస్తుంది. అలా కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏ చిన్న కంటి సమస్య అనుకున్నప్పటికీ కూడా కంటి డాక్టర్తో పరీక్ష చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం ఒక పద్ధతి, అంటే ఎక్కువ కాలం కంటి చూపు బాగుండడానికి. తర్వాత మనం తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. అవును సార్. మనం ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే ఆకుకూరలు మనం దిన ఆహారంలో ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. కనీసం ఒక పూట ఆకుకూరలు ఉండాలండి. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్. మనకు అదృష్టానికి ఏంటంటే 10 వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు ఉంటాయి మార్కెట్. ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. కూరగాయలు వేరే తీసుకుంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, ఆకుకూరలు కొంచెం చీప్. వీలైనంత మటుకు కొందరు ఆకుకూరలు మనం ఇంట్లో కూడా పెంచుకోవడానికి వీలవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మన ఆహారంలో ఆకుకూరలు. సెకండ్ థింగ్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం ప్రతి ఒక్కటి చాలా మంది ఏంటంటే బయట ఆహారం తీసుకోవడం మొదలు పెట్టారు. దీనివల్ల మాత్రం మనకు ఆహార లోపాలు బాగా వస్తాయి. ఈ ఆహార లోపాలు వచ్చినప్పుడు మనకి అనీమియా వచ్చినప్పుడు మనం ఎక్కువసేపు చదవలేమండి, బాగా స్ట్రెయిన్ అవుతుంది కంటికి. ఇది మనం ప్రివెంట్ చేయడం చాలా అవసరం. ఆకుకూరలు తినడం రెండోది, ఆహారపు అలవాట్లు బాగుండాలి. ఇదివరకు క్యారెట్లు బాగా తినమని వారు మీరు అన్నారు కదా. క్యారెట్ కూడా తినాలండి. క్యారెట్ కూడా మంచిది. మనకు న్యాచురల్గా దొరికే కూరగాయలు మనం రొటీన్గా తీసుకోవాలండి. చాలా మంది ఏమనుకుంటారంటే నాన్ వెజిటేరియన్ తీసుకుంటేనే బాగానే. అట్లా ఏం లేదు. మనకి ఏంటంటే పప్పు దినుసుల్లో కూడాను, ఆకుకూరల్లోనూ, కూరగాయల్లో కూడా
మంచి విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, మనకి ఏ మాత్రం లోటు ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో పిల్లలు చాలాసేపు సెల్ ఫోన్ చూడటం, అమ్మో ఈ టాపిక్ బాబోయ్ కరెక్ట్ సార్. సెల్ ఫోన్ చూడటము. అవును. తర్వాత ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చింది. అంటే 20 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి. ఫాదర్ తీసుకొచ్చింది. ఫాదర్ని ఎందుకు తీసుకొచ్చింది? కంటి పరీక్ష చేయించడానికి. ఫాదర్ను ఆ చైర్ మీద కూర్చోబెట్టింది, సెల్ ఫోన్ ఏమ్మా అంటే కూడా పలకడం లేదు. అంటే అంత పిచ్చి అయిపోయింది పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కూడాను. దీనివల్ల ఏంటంటే ఐలో డ్రైనెస్ వస్తుంది, తర్వాత టైర్డ్నెస్ వస్తుంది, దృష్టి లోపాలు వస్తున్నాయి. ఇప్పుడు 1991లో 92 ఆ ప్రాంతంలో 25,000 మంది స్కూల్ గోయింగ్ విద్యార్థులను నేను టెస్ట్ చేశానండి పర్సనల్గా. చేసినప్పుడు 5% లోపటి వాళ్ళకే దృష్టి లోపాలు ఉండేది, అంటే 100కి 5%. ఇప్పుడు 10 పైన దృష్టి లోపాలు ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఉంటుంది, సెమీ గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది అని అనుకుంటాం. కార్పొరేట్ స్కూల్లో కూడా దృష్టి లోపాలు ఉంటాయి. ఎక్కడ తక్కువ ఉండదు, ఎక్కడ చూసినా మీకు 10% పైనే ఉంటుంది. 5% లోపల వాళ్ళే అద్దాలు వాడుతున్నారు. అంటే చాలామందికి దృష్టి లోపం ఉన్నట్టు తెలియదండి. ఇప్పుడు మా పాఠశాలలో బ్లైండ్ వాళ్ళకి పాఠశాల మాది. ఇందులో ఏంటంటే కొందరు 4th క్లాస్ 5th క్లాస్కి అడ్మిషన్స్కి వస్తారు. 4th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారంటే ఏదో కార్పొరేట్ స్కూల్లో ఉంటారు. ఏదో కార్పొరేట్ స్కూల్లో చదివారంటే వాళ్ళు డొనేషన్ ఇచ్చేసారు, ఇయర్లీ ఫీజు కట్టారు, అట్లా 3-4 సంవత్సరాలు డబ్బు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీ అమ్మాయి ఏం కనపడట్లేదు, ఒకసారి డాక్టర్ చూపించండి. డాక్టర్ చూసే వరకు వీళ్ళకి అసలు చూపేలేదు, ఇన్ని సంవత్సరాలు ఎట్లా చదివారని మళ్ళీ అప్పుడు మన స్కూల్లో అడ్మిట్ చేస్తాం. సో ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అందుకని మనం తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్కూల్లో చేర్పించే ముందే కంటి పరీక్షలు చేయించడం చాలా అవసరం. అంటే ఇది ఏదో ప్రాబ్లం వస్తే కానీ చూపించరు, చిన్నగా ఇట్లా నులుముకోవడం, లేకపోతే చూడలేకపోవడం, కొంచెం కళ్ళు ఇట్లా చేయడం, ఈ సైన్స్ అని పట్టించుకోరు. పేరెంట్స్ కి తెలియదు కదా సార్, అవగాహన లేదు. అందులో కళ్ళని మీరు కరెక్ట్ గా చెప్పారు సార్, చాలా నెగ్లెక్ట్ చేస్తారు. నెత్తి మీదకి వచ్చి ఇంకా అస్సలు కనబడట్లేదు అనేంత వరకు నెగ్లెక్ట్ చేసేస్తారు. సో మీరైతే చాలా ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే సగం కన్ను మూసి చూస్తుంటారు, లేకపోతే స్కూల్లో విద్యార్థి పక్కవాడితో చూసి కాపీ కొడుతుంటారు, బోర్డు మీద చూసి రాసుకోవడానికి ఎన్నో తప్పులు చేస్తుంటారు. ఇట్లా తర్వాత స్కూల్ లాస్ట్ అవర్స్ ఉంటాయి కదా, బాగా టైర్డ్నెస్ ఉంటుంది, వాళ్ళకి హెడేక్ ఉంటుంది, కంట్లో నీళ్ళు వస్తుంటుంది, కళ్ళు ఎర్రబడుతుంటుంది, అయినా పట్టించుకోరు. ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎక్కడుంది అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే కానీ, ఇద్దరు బయటికి పోతుంటే కానీ పిల్లల మీద శ్రద్ధ వహించడం లేదు. అంతే, వాళ్ళకు వచ్చే కంటి సమస్యల గురించి పట్టించుకోవటం లేదు. ఇప్పుడు తీసుకెళ్తాను, ఏమ్మా ఇన్ని రోజులు దృష్టిలోపం ఉంది కదా, మరి ఎప్పుడు తీసుకురాలేదంటే ఈ అబ్బాయి చెప్పి నాకు ఒక 6 మాసాలు అయి ఉండొచ్చు, పోదామంటే ఎప్పుడు టైం దొరకట్లేదు, ఇట్లా మాట్లాడతారు. అదే సార్, ఇదే ప్రాబ్లం. బట్ మీరు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఐ థింక్ కంటి చూపు సమస్యల బారిన పడకుండానే చాలా నివారిస్తూ వచ్చారు సార్. ఇది మనకి చాలా మంది ఇప్పుడు పొద్దున్న లేచినప్పుడు ఇప్పుడు ఏసీల వల్ల, లేకపోతే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కళ్ళు బాగా బ్లర్డ్గా ఉంటాయి. పెద్దవాళ్ళకంటే షుగర్ ఉందేమో చెక్ చేయించుకోని చెప్తారు, బట్ లేకపోతే కూడా అసలు డ్రై ఐస్ చాలా ఎక్కువ అయిపోయింది సార్. రోజు మనం చేయగలిగే ఐ ప్రోటోకాల్స్ ఏంటి సార్? ఈ డ్రాప్స్ వేసుకోవచ్చా సార్? మనకి జనరల్ గా ముఖ్యంగా ఏంటంటే కంప్యూటర్ ఎక్కువ యూజ్ చేయటం ద్వారా, రైట్ సార్, మన ఆహార పద్ధతుల్లో మార్పులు ఉండటం ద్వారా డ్రైనెస్ వచ్చే అవకాశం, ఏసీలో పనిచేయటము, ఇదంతా. చాలా మంది ఏంటంటే కంప్యూటర్ మీద పనిచేస్తుంటారు కదా, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, తర్వాత క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు గంటల తరబడి, కళ్ళు బ్లింకింగ్ నార్మల్గా చేరేవాళ్ళు, బ్లింకింగ్ స్లో అయిపోతుంది. బ్లింకింగ్ స్లో అయినప్పుడు కళ్ళు డ్రైనెస్ ఎక్కువగా ఉంది. అట్లాంటి వాళ్ళ కొరకు మనం చెప్పేది ఏంటంటే ఆర్టిఫిషియల్ టియర్స్ మార్కెట్లో ఉంటాయి. ఇట్లాంటి మనకు రిఫ్రెష్ టియర్స్ అని చాలా రకాలు, ఇప్పుడు కొన్ని 100 బ్రాండ్స్ వచ్చాయి మార్కెట్లోకి. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఏంటంటే డ్రైనెస్ తగ్గిస్తుంది. అంటే మనము కళ్ళు కంఫర్టబుల్గా బ్లింక్ చేసి ఓపెన్ చేయాలంటే మనకి ఎప్పుడు టియర్ ఫిల్మ్ కంట్లో ఉండాలన్నమాట. డ్రైనెస్ ఉండడం ద్వారా మనం చేయలేము, చదవాలంటే కూడా ఎక్కువసేపు చదవలేము. అట్లాంటప్పుడు ఈ ఆర్టిఫిషియల్ టియర్స్ వాడటం తప్పులేదు. మేము ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి మాత్రం వాళ్ళు పని చేసే చోట ఈ టియర్ ఫిల్మ్ ఐ డ్రాప్స్, ఆర్టిఫిషియల్ ఐ డ్రాప్స్ పెట్టుకోమని చెప్తాము.
తర్వాత కొన్ని యోగా ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. అంత ఓపికతో చేసేవాళ్ళు లేరు. చేసినప్పటికి కూడా అంత బెనిఫిట్ లేదండి. ఆర్టిఫిషియల్ టీయర్స్ ఇస్ ద సొల్యూషన్. రైట్. సో అయితే మరి మనకి ఈ సొల్యూషన్ ఎంత ఫ్రీక్వెంట్ గా ఎంత కాలం వాడొచ్చు సార్? ఈ ఆర్టిఫిషియల్ టీయర్స్ అనేది ఎప్పుడు వాడొచ్చండి. మనకి ఎప్పుడంటే అవసరం అంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎన్ని Sir, సంవత్సరాలు వాడినా తప్పులేదు. ఇంకేమన్నా మంచి రొటీన్స్ ఉంటాయి సార్? కంట్లో చాలా మంది ఆముదం వేసుకుంటారు. అవన్నీ మీరు ఒక సర్జన్ గా బహుశా మీరు అప్రూవ్ చేయాలి. పూర్వకాలం చేసేవారు కదా సార్, లేదు. బహుశా అమ్మగారి కాలంలో, మీ అమ్మగారి కాలంలో, అంతకంటే ముందు కూడా చాలా ఇప్పుడు ఐ డ్రాప్స్ వాడటం తప్పలేదండి. వేరే సొల్యూషన్స్ ఏమి కంట్లో వేయద్దంట. వేరే ఏమీ లేదు. సార్, మీరు ఎప్పుడైనా కంటి చూపు సమస్య మీకు కొంచెం ఇబ్బంది పడి అలా ఎప్పుడైనా అయిందా మీ జర్నీలో? ఎందుకంటే మీరు కూడా తీక్షణమైన సర్జరీలు చేయాలి, కళ్ళు అలసిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సమస్యలు అన్నది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు నాకు 2 కళ్ళకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయింది. అయితే ఇక నేను పెట్టుకున్న కంట్లో అద్దం దూరం చూపు కనపడుతుంది, దగ్గర చూపు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు రీడింగ్ రైటింగ్ కూడా నేను అద్దాలు వాడే అవసరం లేదు. సో అలా మీరు అలాంటివి కూడా వచ్చేసింది. అసలు ఏమి అద్దాలు పెట్టాల్సిన అద్దాలు అవసరం పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. రైట్. సార్, సన్ గ్లాసెస్ పెట్టుకుంటారు చాలా మంది, షోక్ కోసం పెట్టుకుంటారు అందరూ. బట్ లేకుండా కూడా మనకి యూవీఏ, యూవీబీ ప్రొటెక్షన్, తర్వాత ఇంకేదో పోలరైజ్డ్ ఇవన్నీ ఉంటాయి. వాట్ ఈస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ సన్ గ్లాసెస్ సార్? అవి పోలరైడ్ గ్లాసెస్ మంచివండి. మంచి మీరు పెట్టుకుంటారు సార్ కళ్ళద్దాలు బయటకు పోయినప్పుడు? ప్రొటెక్షన్ ఏంటంటే మనది ట్రాపికల్ కంట్రీ. అవును. కాబట్టి కొందరు అంటే ఎక్కువ వేడిని భరించలేరు, పెట్టుకుంటే తప్పేం లేదు. సో అవి పెట్టుకోవడం మంచిది. అండ్ మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఐ థింక్ కళ్ళని కాపాడుకోవడానికి చాలా ఇప్పటి రోజుల్లో మంచి టెక్నాలజీ కూడా వచ్చేసింది సార్. సార్, మన సుమన్ టీవీ వ్యూవర్స్ కి కళ్ళని వెంటనే తక్షణం ఏ ప్రాబ్లం లేకపోయినా పిల్లలు, పెద్దలు, మధ్య వయస్కులు అందరికి కూడా ఒక మెసేజ్ ఇవ్వండి సార్, డాక్టర్ సాయిబాబా గారు. కంటి చూపు కాపాడుకోవడం మన బాధ్యత. అవును. మనం చాలా మంది ఏంటంటే కంటి చూపు ఉంది కదా అని మనం దాన్ని పట్టించుకోం. కంటికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే కంటి డాక్టర్ని సంప్రదించి చికిత్స చేసుకోవడం అవసరం. ఈరోజు 40 సంవత్సరాల పైబడిన వారికి ప్రతి ఒక్కరికి రీడింగ్ రైటింగ్ అంటే దగ్గర చూపు వరకు అద్దాలు పెట్టుకోవటం అవసరం. కానీ ఇప్పుడు 10% పాపులేషన్ కూడా అది పెట్టుకోవటం లేదు. అది తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా అంటే కొంత దూరం నడిస్తే కాళ్ళు లాగుతాయి, అట్లానే మనం ఎక్కువసేపు చదివితే కళ్ళు లాగుతాయి. అనీమియాతో బాధపడే వాళ్ళు కూడా కళ్ళు లాగుతూ ఉంటాయి. వాళ్ళకు కూడాను చికిత్స తీసుకోవటం అవసరం. ఏ చిన్న సమస్య కూడా మనం ఈజీగా తీసుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే మధుమేహంతో బాధపడే వ్యక్తి తప్పనిసరిగా కంటి పరీక్షలు రొటీన్గా చేయించుకోవడం చాలా అవసరం. ఈ మధుమేహం వల్ల కంటి లోపల కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మొట్టమొదట మనకు తెలియకపోవచ్చు, అందుకని మధుమేహం కంట్రోల్ ఇంపార్టెంటే. దాంతో పాటే కంటి పరీక్షలు కూడా చేయించుకోవడం చాలా అవసరం. ఏజ్ రిలేటెడ్ మ్యాకులర్ డీజనరేషన్స్ అని ఉన్నాయి. 45-50 ఇయర్స్ తర్వాత కంటి లోపల బ్యాకుల అంటే సెన్సిటివ్ పార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా కంటి పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. అవసరం ఉన్న చోట చికిత్స చేయించుకోవాలి. ఇప్పుడు మ్యాకులర్ డీజనరేషన్స్ ఫ్రెష్గా ఉంటే కంటిలో ఇప్పుడు ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి, వాటి వల్ల మనం చూపు పూర్తిగా రెస్టోర్ చేయించుకోవచ్చు. చాలా బాగుంది సార్. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే గ్లకోమా అంటే నీటి కాసుల జబ్బు ఒకటి ప్రమాదకరమైన జబ్బు. అది దీనివల్ల మనకు క్రమేణా చూపు తగ్గిపోతుంది. కాబట్టి 40 సంవత్సరాల పైబడిన వారికి దగ్గర చూపు ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కంటి డాక్టర్తో పరిచయించుకున్నప్పుడు డాక్టర్కి ఏదైనా అనుమానం వస్తే గ్లకోమా కొరకు కూడా ఇన్వెస్టిగేట్ చేసి చికిత్స మొదలు పెడతారు. దీనివల్ల మనం ఏంటంటే అంధత్వం రాకుండా కాపాడుకోవచ్చు. అంటే కంటి చూపు కాపాడుకోవడం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా గ్రహించి కంటి చూపును కాపాడుకోవడం చాలా అవసరం. ఒకరి అద్దాలు ఒకరు వాడకూడదు. ఇప్పుడు మా ఇంట్లో ఒక జత అద్దాలు ఉన్నాయండి అని చెప్తుంటారు కొందరు. అంటే భార్య భర్తలు అదే అద్దాలు వాడుతుంటారు. అట్లాంటివి కూడా మనం చేయకూడదు, అంత ఈజీగా తీసుకోకూడదు. కంటి చూపు ఉండి పోగొట్టుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కంటి చూపు వాల్యూ. కాబట్టి ప్రతి ఒక్కరూ కంటి చూపు కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి సమస్యను చికిత్స చేయించుకొని సమస్యను పరిష్కారం చేసుకోవడం చాలా అవసరం. డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు, యువర్ లెజెండ్ సార్. తప్పకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని సంప్రదించి మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి కళ్ళని ఇంకా అందంగా, ఎంత చక్కగా కంటికి రెప్పలాగా కళ్ళని కాపాడుకోవాలని మేము మళ్ళీ చెప్తూ ఉంటాం. మీ అమూల్యమైన సమయం, మీ జర్నీ గురించి చెప్పినందుకు, ఆ ముఖ్యంగా హోలీ స్టోరీ మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. ఎప్పుడు కృతజ్ఞతలు ఉంటాం. థ్యాంక్ యూ.